పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వరుసగా విజయం సాధించడానికి గల కారణాలు ఏంటనే దాని గురించి ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతోంది. టీఎంసీని గద్దె దింపేందుకు బీజేపీ ఎంతగా పోరాడుతున్నా ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోవడానికి గల కారణాలేంటి? బెంగాల్లో టీఎంసీ విజయ రహస్యం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగియగా రెండో దశ పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. ఈసారి కూడా టీఎంసీ తమదే విజయమని ధీమాగా ఉంది. మరోసారి టీఎంసీని గద్దెదింపి తాము అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే బెంగాల్లో టీఎంసీ పార్టీ వరుసగా విజయం సాధించడానికి గల ప్రధాన కారణం ఏంటి? టీఎంసీకి కలిసి వచ్చే కీలక అంశాలు ఏంటనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీఎంసీని గద్దె దింపడానికి బీజేపీ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు టీఎంసీ గెలుపును ఆపలేకపోయింది. అయితే ఈసారి మాత్రం టీఎంసీని ఖచ్చితంగా గద్దె దించుతామని బీజేపీ ధీమాగా ఉంది. అయితే బెంగాల్లో టీఎంసీ విజయ రహస్యం ఏమిటి? టీఎంసీకి కలిసి వచ్చే అంశాలు ఈసారి కూడా ఆ పార్టీకి గెలుపును అందిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలకు అనేక మార్గాలు ఉన్నా అత్యంత ముఖ్యమైనది మాత్రం సంక్షేమ మంత్రం. అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమంపైనే దృష్టి సారిస్తాయి. బెంగాల్లోని టీఎంసీ కూడా సంక్షేమాన్ని నమ్ముకుంది. మహిళల సంక్షేమాన్ని నమ్ముకుంటున్న దీదీ దానివల్లే తిరుగులేని విజయాలు సాధిస్తున్నారు. దీదీ మహిళలతో పాటు ప్రజలందరికీ వర్తించేలా మరిన్ని పథకాలను అమలు చేస్తున్నారు. బెంగాల్లో లక్ష్మీర్ భాండార్, రూపశ్రీ, కన్యాశ్రీ, మహాత్మా శ్రీకర్మశ్రీ, యోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆయా వర్గాల్లో దీదీ మంచి పట్టు సాధించారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చాక మమతా బెనర్జీ లక్ష్మీర్ భాండార్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది టీఎంసీ అమలు పొదిలోని అత్యంత కీలక పథకం. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 200 అధికంగా 1700 ఇస్తున్నారు. ఇది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల లెక్కలను నిర్ణయిస్తోంది. ఇక టీఎంసీ 2013లో తెచ్చిన కన్యాశ్రీ పథకం ద్వారా బాలికలు చదువుకునేందుకు సహాయం అందిస్తున్నారు. దీనివల్ల బాల్య వివాహాలు తగ్గిపోయాయి. దీనిని విద్యతో నేరుగా లింక్ పెట్టడంతో సత్ఫలితాలొచ్చాయి. ఈ పథకం కింద 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు ఏటా 10,000 సాయం అందుతోంది. అయితే ఆ బాలికలు పాఠశాలలకు వెళుతూ ఉండాలి. అదే సమయంలో అవివాహితులై ఉండాలి. 18 ఏళ్లు నిండాక వారికి ఒకేసారి మరో 25,000 ఇస్తారు. అప్పుడు వారు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా కన్యాశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అందుతుంది. ఇక సంక్షేమాన్ని, ఉపాధిని కలిపి తీసుకొచ్చిన పథకమే మహాత్మాశ్రీ. కార్మిక శాఖ పథకాలన్నింటినీ కలిపి దీదీ సర్కార్ దీనిని తీసుకొచ్చింది. ఒక ప్రాజెక్టులో 20 రోజుల పాటు పనిచేసిన వారు మరో చోట మరో 20 రోజులు పనిచేసుకునేలా పథకాన్ని అమలు చేశారు. 500 కర్మతీర్థ మార్కెటింగ్ హబ్లను ఏర్పాటు చేసి 10 లక్షల మందికి శిక్షణ ఇప్పించారు. ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా దుకాణాలను కేటాయించారు. 2015లో మమతా బెనర్జీ మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. సబూజ్ సాధి పేరుతో తెచ్చిన ఈ పథకం ద్వారా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు సైకిళ్లు అందజేస్తున్నారు. ఇప్పటిదాకా బెంగాల్ రాష్ట్రంలో 80 లక్షల సైకిళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 2016లో మమత ప్రభుత్వం స్తాస్య సాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏటా 5 లక్షల వరకు ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. మహిళల పేరుతోనే ఈ ఆరోగ్య కార్డులను జారీ చేశారు. దీనికి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆహార భద్రత కోసం ఖాద్యశ్రీ, పాఠశాలలకు మద్దతు కోసం శిక్షాశ్రీ, వివాహానికి సాయం కోసం రూపశ్రీ, గ్రామీణ ఉపాధి కోసం కర్మశ్రీ, పోటీ పరీక్షల శిక్షణ కోసం యోగ్యశ్రీ వంటి పథకాలను మమత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని మమత భావిస్తున్నారు. ఇప్పటి వరకు మమతను గెలిపిస్తూ వచ్చిన సంక్షేమ మంత్రం మరోసారి టీఎంసీని అధికారంలోకి తీసుకువస్తుందా లేదా అన్నది చూడాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి విజయం సాధిస్తామని దీదీ ధీమాగా ఉండగా బీజేపీ ఈసారి గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే టీఎంసీ విజయానికి కీలకంగా ఉన్న సంక్షేమ మంత్రం మరొకసారి టీఎంసీని అధికారంలోకి తీసుకువస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.